ఒక ఊళ్ళో ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుని ఉంది. జల్లులు పడటం మొదలై క్రమంగా జోరువానగా మారింది. ఆ రోజు ఇంట్లోని హాల్లో ప్రసాద్ న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా శారద వేడివేడిగా కాఫీ కలుపుతుంది. రమేష్ ఆఫీస్ నుంచే తడిసిపోయి ఇంటికొస్తాడు. అనామిక అతనికి టవలిస్తూ మాటలు కలుపుతుంది. ఏవండి, చూస్తూనే ఎంత పెద్ద వర్షం మొదలైందో చూడండి. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తడిసిపోయినట్టున్నారు. త్వరగా బట్టలు మార్చుకోండి, అత్తయ్య కాఫీ తెస్తున్నారు. అవునన్నమిక, ఈసారి వానాకాలం కాస్త గట్టిగానే ఉండేలా ఉంది. రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. ఈ చలికి ఏదైనా వేడిగా తింటే బాగుండనిపిస్తుంది. దారిలో వస్తుంటే ఒక బజ్జీల బండి దగ్గర విపరీతమైన రద్దీ ఉంది. వానాకాలం వస్తే చాలు జనాలందరికీ నోరు బీగుతుంది కదరా. ఆ బజ్జీలు పునుగులంటూ ఎగబడతారు. కానీ బయట వాడుతున్న నూనెట్టాంటిదో ఏంటో, తింటే రోగాలొస్తాయో ఏమోనని నా భయం. మీ నాన్నగారు అన్నట్టు బయట తినడం అంత మంచిది కాదురా. అనామిక చేతి వంట ఎంత అద్భుతంగా ఉంటుందో నీకు తెలుసుగా. నిన్న తనేసిన ఆలుగడ్డ బజ్జీలు, ఉల్లిపాయ పకోడీ ఎంత కరకరలాడుతొచ్చాయో. థ్యాంక్స్ అత్తయ్య. నిజానికి నా మనసులో ఎప్పటి నుండో ఒక ఆలోచన తిరుగుతుంది. మీ అందరికీ అభ్యంతరం లేకపోతే ఒక మాట చెప్తాను. ఏంటన్నమిక, నీ ఆలోచన ఏంటో చెప్పు. మనలో మనకి అభ్యంతరాలెందుకు? ఏమీ లేదండి, ఈ మధ్య మీ జీతం ఇంటి ఖర్చులకి సరిపోవట్లేదు కదా. నాన్నగారి పెన్షన్ మందులకైపోతుంది. నేను కూడా ఏదైనా చేసి మన కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటున్నాను. నువ్వు సాయం చేయడం ఏంటమ్మా? నువ్వు ఇంటి పనులు చూసుకోవడమే పెద్ద సాయం. ఆడపిల్లవి, నువ్వు బయటికెళ్ళి ఉద్యోగాలు చేయడం ఎందుకు? ఉద్యోగం కాదండి మావయ్య గారు, నాకు వంట బాగా వచ్చు కదా. ఈ వానాకాలం సీజన్లో మన వీధి చివర ఆ ఖాళీ స్థలంలో ఒక చిన్న బజ్జీల బండి పెట్టుకుంటే ఎలా ఉంటుందని నా ఆలోచన. పెద్ద పెట్టుబడి కూడా అవసరం లేదు కదా. బజ్జీల బండా? నువ్వా? వదిలేనామిక, అది చాలా కష్టమైన పని. వానలో తడుస్తూ పొయ్యి దగ్గర సెగకి నిలబడి నువ్వు చేయలేవు. పైగా ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు? ఇరుగు పొరుగాల గురించి మనకెందుకురా? వాళ్ళేమైనా మనకి పూట కూడి పెడుతున్నారా ఏంటి? అనామేక ఆలోచన లేని తప్పు లేదు. కష్టపడి బ్రతకాలనుకోవడంలో నామోషం ఏముంది? అవునత్తయ్య, రోజుకి ఒక 3-4 గంటలు కష్టపడితే చాలు. కనీసం మన ఇంటి అద్దెకిన డబ్బులు వస్తాయి కదా. పైగా నా చేతి వంట మీద నాకు నమ్మకం ఉంది. అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా చేద్దామని నా ప్లాను. వెరైటీ అంటే ఇప్పటికే ఆ సుబ్బారావు గాడు వీధి చివరో బండి పెట్టి అన్నీ అమ్ముతున్నాడు కదమ్మా. ఆడికి పోటీగా మనం వెళ్తే గిట్టుబాటు అవుద్దా? వాడు మిరపకాయ, ఆలుగడ్డ, అరటికాయ బజ్జీలు మాత్రమే వేస్తున్నాడు మావయ్య. నేను మన పాతకాలం నాటి కాకరకాయ బజ్జీలు వేద్దాం అనుకుంటున్నాను. కాకరకాయ బజ్జీలా? అబ్బా, చేదుగా ఉంటాయి కదా. ఎవరు తింటారనమిక? అరే పెచ్చడా, నీకు తెలీదురా దాని గురించి. దాని రుచి ఎంత బాగుంటుందో. దాన్ని సరిగ్గా చేస్తే మాంసం మొక్క కూడా పనికిరాదు. కాకరకాయల్ని మజ్జిగలో నానబెట్టుకొని ఉప్పు రాసి ఆ చేదు పోయేలాగా చేసి శనగపిండిలో ముంచేస్తే ఆ రుచే వేరు. నా చిన్నప్పుడు మా అమ్మ వేసేదిలే. అవునత్తయ్య, నేను కూడా మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. కేవలం కాకరకాయ బజ్జీలే కాకుండా క్యాబేజీ పకోడీ లాంటివి కూడా చేద్దాం. అలాగేనమ్మాయి, మీ అత్తయ్య కూడా నీకు వంట వాడుతుంది కాబట్టి నేను కాదనిలేను. కానీ ఓ షరతమ్మాయి, రాత్రి చీకటి బడిలోపు ఇంటికి వచ్చేయాలి. నేను కూడా ఆఫీస్ నుంచి రాగానే నీకు సాయంగా ఉంటానన్నమిక. మనమందరం కలిసే ఈ ప్రయత్నం చేద్దాం. చాలా థ్యాంక్స్ అండి. రేపటి నుండి మొదలు పెడదాం. అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు సాయంత్రం సమయంలో ఆకాశం చిరుజల్లులతో పలకరిస్తుంది. వీధి చివర ఒక చిన్న తోపుడు బండి మీద అనామిక తన వ్యాపారం ప్రారంభించింది. శుభ్రమైన నూనె, ఇంట్లో రుబ్బిన పిండి, చక్కగా తరిగిన కూరగాయలు. రమేష్ పక్కన నిలబడి ప్యాకింగ్ చేస్తున్నాడు. ఒక బోర్డు మీద స్పెషల్ చేదులేని కరకరలాడే కాకరకాయ బజ్జీ అని రాసి ఉంది. మొదటి కస్టమర్ వచ్చాడు. ఏమ్మా, కొత్తగా పెట్టినట్టున్నావు ఈ బండి? ఈ కాకరకాయ బజ్జీ ఏంటి వెరైటీగా ఉంది? చేదుగా ఉంటే మాత్రం నా డబ్బులు వాపస్ ఇస్తావా? తప్పకుండా ఇస్తానండి. ఒక్కసారి రుచి చూడండి. మీకు నచ్చకపోతే డబ్బులు ఇవ్వద్దు. రమేష్, బాబుగారికి ఒక ప్లేట్ కాకరకాయ బజ్జీ ఇవ్వండి. అలా అనగానే రమేష్ ఒక పేపర్ ప్లేట్లో వేడివేడి బజ్జీలు, ఆ పక్కనే ఉల్లిపాయలు, నిమ్మకాయ బద్దా పెట్టి ఇచ్చాడు. కస్టమర్ ఒక్క ముక్క నోట్లో వేసుకుని ఆశ్చర్యపోయాడు. అరే, భలే ఉందమ్మా, అస్సలు చేదు లేదు. లోపల కాకరకాయ ముక్క మెత్తగా ఉడికింది, పైన పిండి కరకరలాడుతోంది. అద్భుతం. నా కోసం మరో 2 ప్లేట్లు పార్సిల్ కట్టు, మా ఆవిడికి కూడా తీసుకెళ్తాను.
షుగర్ పేషెంటు, కాకరకాయ మంచిది కదా. ధన్యవాదాలండి, తీసుకోండి. అలా చూస్తూ ఉండగానే వారం రోజులు గడిచాయి. అనామిక కాకరకాయ బజ్జీల గురించి ఆ నోట ఈ నోట పడి వీధి మొత్తం తెలిసింది. వానాకాలం చలికి వేడివేడిగా కాకరకాయ బజ్జీలు తినటానికి జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు. ఇది పక్కనే బండున్న సుబ్బారావు కంట పడింది. వాడికి వ్యాపారం తగ్గిపోవటంతో అసూయ మొదలైంది. చూడు ఎలా ఎగబడుతున్నారో జనాలు. నిన్నటిదాకా నా బండి దగ్గర క్యూ కట్టిన వాళ్ళంతా ఆ కోడలి పిల్ల బండి దగ్గరికి వెళ్తున్నారు. ఏముందా కాకరకాయలో? అది చేదు లేకుండా ఎలా చేస్తుంది? నా వ్యాపారం ఇలాగే అయితే నేను రోడ్డున పడ్డం ఖాయం. దీన్ని ఇలాగే వదిలేయకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. అలా అనుకుంటూ ఉండగా సుబ్బారావు బుర్రలో ఒక కుట్ర మెదిలింది. తన దగ్గరికి వచ్చే పాత కస్టమర్లతో మెల్లగా అనామిక బండి గురించి తప్పుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ మాటలు వీధంతా వ్యాపించాయి. ఏమండి రావుగారు, మీరీ మధ్య కొత్త బండి దగ్గర కాకరకాయ బజ్జీలు తింటున్నట్టున్నారుగా, జాగ్రత్త అండోయ్. ఎందుకు సుబ్బారావు? చాలా రుచిగా ఉంటున్నాయి, చేదస్సలు లేదు. అదేనండి అసలు కిటుకు. కాకరకాయ చేదు లేకుండా ఎలా ఉంటుంది? దానికి ప్రకృతి ఇచ్చిన లక్షణం చేదు. కానీ ఆ పిల్లందులో ఏవో రసాయనాలు కలుపుతుందంట. ఆ చేదు చావడానికి ఫార్మసీలో దొరికి ఏదో పొడి తెచ్చి ఆ పిండిలో కలుపుతుందంట. అందుకే ఆ మందు వల్ల కరకరలాడతా వస్తున్నాయి. మొన్న రాత్రి నేను స్వయంగా చూశాను. నిజమా? అయ్యో బాబోయ్, మన ఆరోగ్యానికి మంచిది కదా అని తింటే వాళ్ళు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? ఇంకా చచ్చినా బండే పేలను. ఇలా సుబ్బారావు అబద్ధాలు చెప్పటం వల్ల వదంతులు దావానంలా వ్యాపించాయి. వారం తిరిగేసరికి అనామిక బండి దగ్గర జనాలు పలచబడ్డారు. తయారు చేసిన పిండి కూరగాయలు అలానే మిగిలిపోతున్నాయి. అనామికకి ఏమీ అర్థం కాలేదు. ఓ రోజు సాయంత్రం బాగా వాన పడుతుంది. ఎవరూ రాకపోవటంతో నిరాశగా బండి కట్టేసి ఇంటికొచ్చింది అనామిక. అత్తయ్య, ఏంటో ఈరోజు ఒక్క గిరాకీ కూడా రాలేదు. చేసినవన్నీ అలాగే ఉండిపోయాయి. నష్టం వచ్చేలా ఉంది అత్తయ్య. ఏమైందమ్మా? వారం క్రితం వరకు బాగానే జరిగిందిగా, ఒకసారిగా ఏమైంది? వాన పడుతుంది, జనాలు రాలేదేమోలే. వాన వల్ల కాదమ్మా, ఆ పక్క బండి సుబ్బారావు గారు ఏదో పుకారు పుట్టించాడు. ఈరోజు ఆఫీస్ నుంచి వస్తుంటే పాన్ డబ్బా దగ్గర కొందరు మాట్లాడుకుంటున్నారు. అనామిక కాకరకాయలో చేదుపోవటానికి అందులో ఏవో కెమికల్స్ కలుపుతుందని, అది తింటే కిడ్నీలు పాడవుతాయని ఆ సుబ్బారావు ఊరంతా ప్రచారం చేశాడు. చూసావా, నేను ముందే చెప్పాను ఇదంతా మనకు అవసరమా అని. ఎవడో ఏదో అంటాడు, మన పరువు బజార్న పడుద్ది. రేపటి నుంచి ఆ బండి తీయడం మానేయండి. నేను ఏ తప్పు చేయలేదు మామయ్య. నేనెంత స్వచ్ఛంగా చేస్తానో మీకు తెలుసు కదా. కేవలం మజ్జిగ, ఉప్పు మాత్రమే వాడుతున్నాను. ఇలా నిందలు వేస్తుంటే నా వల్ల కావడం లేదు. మనం బండి ఆపేద్దాం. నా వల్ల మీ పరువు పొడవు నాకు ఇష్టం లేదు. నోరు ముయ్యండి ఇద్దరం. తప్పు చేయనప్పుడు తల ఎందుకు ఉంచుకోవాలి? నిజాయితీగా వ్యాపారం చేస్తున్నప్పుడు ఎవడో ఏదో వాగాడని మనం ఎందుకు వెనక తగ్గాలి? ప్రసాదు, మీరు భయపడకండి. మా అనామేక, నువ్వు ఏడవబాకమ్మా. ఆ సుబ్బారావు గడ అట్లెట్టా కట్టించాలో, మన నిజాయితీ ఏంటో ఆ జనాలకి ఎట్టా నిరూపించాలో నాకు బాగా తెలుసు. నువ్వేం చేస్తావమ్మా? జనాలు గుడ్డిగా వాడి మాటలు నమ్మేశారు. మనం వెళ్ళి బ్రతిమిలాడినా వాళ్ళు వినరు. వాళ్ళకి బ్రతిమలాడితే అర్థం కాదురా, కళ్ళకు గట్టినట్టు చూపించాలి. రేపు సాయంత్రం వర్షం పడినా సరే నువ్వు బండి పెట్టానామేక, మిగతాది నేను చూసుకుంటాను. ఇది నా పూచి. అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు సాయంత్రం 5 గంటలవుతుంది. ఆకాశం ఉరుములతో దద్దరిల్లుతుంది. వర్షం జోరుగా పడుతుంది. ఎవరూ బయటకొచ్చే పరిస్థితి లేదు. సుబ్బారావు తన బండి దగ్గర టార్పాలిన్ కప్పుకొని కూర్చున్నాడు. అనామిక భయం భయంగా తన బండి దగ్గర నిలబడి ఉంది. అప్పుడే ఆ జోరు వానలో ఒక పెద్ద గొడుగేసుకొని చేతిలో ఒక పెద్ద సంచితో శారద అక్కడికొచ్చింది. అత్తయ్య, ఈ వాన్లో మీరెందుకొచ్చారు? పైగా సంచి ఏంటి? జారి పడతారు. ఇంటికెళ్ళండి. అనామేక, ఈవేళ మన సత్తా ఏంటో వీధి జనాలకు తెలియాలి. బండి మీద ఉన్న ఆ టార్పాలిన్ తీసే, స్టవ్ వెలిగించు. అది వినగానే శారద మాటలకి ఆ పక్కనే ఉన్న సుబ్బారావు ఉలిక్కిపడ్డాడు. చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు కూడా కిటికీల నుంచి ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూడ్డం మొదలుపెట్టారు. శారద తన చేతిలోని సంచిలో నుంచి వస్తువుల్ని బండి మీద పెట్టింది. అనామేక, ఇట్రా చూడు, ఈరోజు బజ్జీలు నేనేస్తాను. నీకేమో ఆ కెమికల్స్ కలపడం సరిగ్గా రావడం లేదాయే, నేను కలుపుతానురా. అప్పుడు శారద మాటలు విని కిటికీల నుంచి చూస్తున్న జనాలు ఆశ్చర్యపోయారు. సుబ్బారావు ముఖంలో ఆనందం, దొరికిపోయారు అన్న భావము కనిపించింది. అందరూ బండి దగ్గరికి రావటం మొదలుపెట్టారు. రండి బాబులారా, రండి. మా కోడలో బజ్జీల పిండిలో ఏంటంటే పొళ్ళు కలుపుతుందని, రసాయనాలు వాడుతుందని ఈ వీధిలో ఒక పెద్ద మనిషి ప్రచారం చేస్తున్నాడుగా.
అందుకే ఈవేళ ఈ రసాయనాలేంటో మీకు నేనే స్వయంగా చూపిద్దామని వచ్చాను. ఆ సమయంలో అందరూ సైలెంట్గా చూస్తున్నారు. శారద బండి మీద ఉన్న ఒక డబ్బా మూత తీసింది. చూడండి, ఈ మా పెరట్లో కాసిన కాకరకాయలు అంటూ శారద ఒక గిన్నె చూపిస్తూ, ఇందులో ఉన్నదే కెమికల్ వాటర్ కాదు బాబుల్లారా, మా సొంత చేతులతో చిలికిన మజ్జిగ. అందులో కళ్ళు పేసి కలిపాను. ఈ కాకరకాయ ముక్కల్నే గంటసేపు ఇందులో నానబెడితే అందులో ఉన్న చేదు మొత్తం ఈ మజ్జిగ లాగేసుకుంటుంది. ఇది ఏ డాక్టర్ చెప్పిన మందు కాదు. 100 ఏళ్ల క్రితం మన అమ్మమ్మలో నానమ్మలో కనిపెట్టిన అద్భుతమైన వంటల రహస్యం. అది విన్నాక జనాల్లో చిన్నపాటి గుసగుస మొదలైంది. అందరూ శారద వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక పిండి అంటారా, ఇది మార్కెట్లో కన్నా కల్తీ శనగపిండి కాదు. నేనే స్వయంగా మరపట్టించిన శనగపప్పు పిండి. ఇందులో కొద్దిగా బియ్యం పిండి, వాము, జీలకర్ర, కొంచెం కారం కూడా కలిపా. ఏవి ఆ కెమికల్స్, ఎక్కడున్నాయి ఎవరైనా చూపిస్తారో వచ్చి. అది వినగానే సుబ్బారావు ముఖం పాలిపోయింది. జనాలు సుబ్బారావు వైపు కోపంగా చూడ్డం మొదలుపెట్టారు. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపించుద్ది. తాను కల్తీ నూనె, సోడా ఉప్పు దండిగేసి బజ్జీలు చేస్తాడు కాబట్టి పక్కనోళ్ళు కూడా అట్టాగే చేస్తారని ఆడి నమ్మకం కాబోలు. నా కోడలు ఏ రోజు సోడా ఉప్పు కూడా వాడలేదు. మమ్మల్ని క్షమించేయండి అమ్మగారు. ఎవరో చెప్పిన మాటలు విని మేము బుద్ధి లేకుండా ప్రవర్తించాం. మీ కోడలు చాలా శుభ్రంగా చేస్తుంది. క్షమాపణలు ఎందుకులే బాబు, మీ ఆరోగ్యం పట్ల మీకు జాగ్రత్త ఉండడం సహజం. అనామేక, ఏంటి సూత నిలబడ్డావు? అదిగో నూనె కాగింది, నేను పిండిలో ముంచుతాను, నువ్వు వాయిల్ చేసే. ఈ జోరు వాన్లో వచ్చిన ఈ జనాలందరికీ ఇవాళ బజ్జీలు నా వైపు నుండి ఉచితం. అందరికీ వేడివేడిగా పంచు. అలా అనగానే అనామిక ఆనంద బాష్పాలతో అత్తగారితో కలిసి బజ్జీలు వేయటం మొదలుపెట్టింది. వేడివేడి నూనెలో బజ్జీలు పడుతుంటే వచ్చే ఆ సువాసన వానగాలికి వీధంతా వ్యాపించింది. జనాలు క్యూలో నిలబడి వాళ్ళ నిజాయితీని మెచ్చుకుంటూ బజ్జీలు తీసుకున్నారు. ఒకరు తిని మరొకరికి చెప్పడంతో ఆ వానలో కూడా బండి దగ్గర జాతరలా జనం పోగయ్యారు. నన్ను క్షమించమ్మా, వ్యాపారం పోతుందనే భయంతో, అసూయతో చాలా పెద్ద తప్పే చేశాను. మీ నిజాయితీ ముందు నేను ఓడిపోయాను. ఇంక మీ జోలికి రాను. పర్వాలేదండి సుబ్బారావు గారు, మీరు పొరపాటు తెలుసుకున్నారు, అదే చాలు. మీ వ్యాపారం మీరు చేసుకోండి, మా వ్యాపారం మేము చేసుకుంటాం. దేవుడు అందరికీ అన్నం పెడతాడు. ఆ రోజు శారద చేసిన పనితో అనామిక బండికి విపరీతమైన పేరొచ్చింది. నిజాయితీ గల బజ్జీల బండి అని చుట్టుపక్కల కాలనీల వాళ్లు కూడా రావటం మొదలుపెట్టారు. కాకరకాయ బజ్జీలకి పేటెంట్ వచ్చినంత పనైంది. 2 నెలలు తిరిగేసరికి వానాకాలం ముగిసింది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. ఒకరోజు ఇంట్లోని హాల్లో అందరూ కూర్చుని ఉన్నారు. రమేష్ టేబుల్ మీద డబ్బులు లెక్క పెడుతున్నాడు. ప్రసాద్ సంతోషంగా చూస్తున్నాడు. హబ్బా అనామిక, ఈ వానాకాలం సీజన్లో మనకు పెట్టుబడి ఖర్చులు అన్నీ పోను దాదాపు 50,000 రూపాయల వరకు లాభం వచ్చింది తెలుసా? ఇది నా 2 నెలల జీతంతో సమానం. అవునమ్మా అనామిక, నీ కష్టమేమీ వృధాగా పోలేదు. నాడు నేనొద్దని తప్పు చేశాను. ఈరోజు నీ వల్లే మన కుటుంబం ఆర్థికంగా నిలబడింది తల్లి. ఇందులో నా గొప్ప ఏమీ లేదు మావయ్య, అంతా అత్తయ్య చలవే. ఆ రోజు వానలో అత్తయ్య అలా వచ్చి ఆ వదంతులను తిప్పికొట్టకపోతే నేనిప్పుడు ఆ బండి మూసేసి ఇంట్లో కూర్చునేదాన్ని. పెచ్చదాన, అత్త అంటే ఆడపడుచులకే కాదు, కోడలకు కూడా తల్లి లాంటిదే. నీ నిజాయితీ మీద ఉన్న నమ్మకం నన్ను ఆ రోజు బయటికి నడిపించింది. కుటుంబ బాగు కోసం కష్టపడే కోడలు దొరకడం మా అదృష్టం. ఏదేమైనా ఇవాళ మాత్రం ఒక సెలబ్రేషన్ జరగాలి. అనామిక, వెళ్ళి వేడివేడిగా కాకరకాయ బజ్జీలు వేసుకురా అని అనగానే అందరూ ఒక్కసారిగా నవ్వారు. బయట మళ్లీ సన్నగా చిరుజల్లు మొదలైంది. కానీ ఆ ఇంట్లో మాత్రం సంతోషాల వాన కురుస్తుంది. అత్తాకోడళ్ల అనుబంధం, నిజాయితీ ఉంటే ఏ ఆటంకాన్నైనా దాటొచ్చు అని ఆ కుటుంబం నిరూపించింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. బంధాల మధ్య వచ్చే అపార్థాలు గోడల్లాంటివి. అవి నిలబడితే కుటుంబాలు విడిపోతాయి. కాని ప్రేమ అనే సుత్తితో ఆ గోడల్ని బద్దలు కొట్టినప్పుడు మనుషుల మనసులు మళ్లీ ఒక్కటవుతాయి. వీరాపురంలోని ఇల్లు మళ్లీ గొడవలతో అట్టుడుకుతుంది. అనామిక 50,000 రూపాయల కోచింగ్ ఫీజు ఇవ్వటానికి నిరాకరించిందని అవని, అంజలి కోపంతో ఊగిపోతున్నారు. కాంతమ్మ కూడా వారి కోపానికి ఆజ్యం పోస్తుంది. సరిగ్గా అదే సమయంలో రాఘవయ్య గారు వణుకుతున్న చేతులతో లోపలికొచ్చి వారి మాటలు విని తీవ్రంగా కలత చెందుతాడు. నాకు తెలుసమ్మా, మన అనామిక అక్కకి మనకంటే అత్తవారింటి పరువే ఎక్కువైపోయింది. అక్కకి పెద్ద ఉద్యోగం వస్తే కళ్ళు నెత్తికెక్కే.
లక్షల్లో జీతం పెట్టుకుని మనకివ్వడానికి 50,000 కూడా లేవని అబద్ధాలు చెప్తుంది. అవునక్క, తనేదో మన జీవితాలు నిలబెడుతున్నట్టు ఆ రోజు పెద్ద బిల్డప్ ఇచ్చింది. తీరా మనకి నిజంగా అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వడానికి చేతులెత్తేసింది. అసలు తనని మనం అక్క అని పిలవడమే వేస్ట్. హొసేయ్, అవని, అంజలి, నోరు ముయ్యండే. అనామిక గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. అసలు మీ ఇద్దరికి బుద్ధనేదుందా? ఆ పిల్ల మీకోసం తన భర్తని వేడుకొని మరీ మీ హాస్టల్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు కట్టింది. అప్పుడు మీ అక్క మంచితనం మీకు కనిపించలేదా? కానీ ఇప్పుడు తన సంపాదనని భర్త వ్యాపారం కోసం ఇస్తే దాని స్వార్థం అంటారా? అంటే మీకు డబ్బులిస్తే అనామిక మంచిది, లేకపోతే చెడ్డదా? అనామికని మీరు అర్థం చేసుకునేది ఇదేనా? అబ్బో, అనామికని ఒక మాట అనగానే పొడుచుకొచ్చేసింది కోపం. ఇప్పటిదాకా మేము విన్నది మీరు చెప్పింది చాలు. ఇక మీ పాత సోద ఆపండి. మీ పెద్ద మనవరాలు ఎట్టాగో చేతులు ఎత్తేసింది, మాకు సహాయం చేయలేనని ముఖం మీదే చెప్పేసింది. ఇప్పుడు నా కూతుళ్ళ భవిష్యత్తు కోసం నేను ఎవరి కాలైనా పట్టుకుంటాను. వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేసైనా సరే నా కూతుళ్లను కోచింగ్కి పంపిస్తాను. మాకు ఎవరి దయాదాక్షణ్యాలు అవసరం లేదు. అవును తాతయ్య, అమ్మ చెప్పింది నిజం. ఈరోజు మాకు మొహం చాటేసిన అక్క సహాయం మాకు ఇకపై ఎప్పటికీ ఇవ్వద్దు. మేము ఆమెకంటే పెద్ద స్థాయికి వెళ్ళి మేమంటే ఏంటో ఆమెకి చూపిస్తాం. కాంతమ్మ అన్నట్టుగానే వెంకటేష్ అనే వడ్డీ వ్యాపారి దగ్గర చాలా ఎక్కువ వడ్డీకి 50,000 రూపాయలు అప్పు తెచ్చి అవని, అంజలిలను సాఫ్ట్వేర్ కోచింగ్కి పంపిస్తుంది. అనామిక మీద అవని, అంజలికి కోపం నూరిపోసి ఆమె పేరు కూడా ఇంట్లో ఎవ్వరూ ఎత్తకూడదని కాంతమ్మ శాసిస్తుంది. కొన్ని నెలలు గడిచాయి. అనామిక రాత్రి పగలు తన చెల్లెలకు ఫోన్ చేయటానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ అవని, అంజలి ఆమె కాల్స్ అస్సలు రిసీవ్ చేసుకోవటం లేదు. ఒకవేళ పొరపాటును లిఫ్ట్ చేసినా వెంటనే పెట్టేస్తున్నారు. ఈలోగా అవని, అంజలిలు కోచింగ్ పూర్తి చేసుకుని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు సాధిస్తారు. వాళ్లకు ఉద్యోగాలొచ్చిన విషయం సుధాకర్ గారి ద్వారా అనామికకు తెలుస్తుంది. అనామిక ఎంతో సంతోషంగా వాళ్లకు అభినందనలు చెప్పటానికి మళ్లీ ఫోన్ చేస్తుంది. అవని, మీ ఇద్దరికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయట కదా అంజలి. మీకు కంగ్రాచులేషన్స్. నాకెంతో సంతోషంగా ఉందో తెలుసా? థ్యాంక్స్. కానీ మాకు కంగ్రాట్స్ చెప్పడానికి నీకు ఎలాంటి అర్హత లేదనామిక. మేము మా కష్టంతో ఉద్యోగాలు సాధించుకున్నాం. అప్పుడు మాకు ఎలాంటి సహాయం చేయడానికి నీకు చేతులు రాలేదు కదా. ఇప్పుడేమో మాకు జాబ్స్ రాగానే మళ్ళీ మాతో మాటలు కలుపుకోవడానికి మాకు కాల్ చేస్తున్నావా? అవని, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేనిప్పుడు మీ క్షేమం కోరుకునేదాన్ని. ఆ రోజు మీరు అడిగినప్పుడు నా దగ్గర నిజంగానే డబ్బులు లేవు. నన్ను నమ్మవని. చాలు, ఇలాంటి అబద్ధాలు వినే మూడ్లో మేం లేం. మాకు సహాయం చేయని నీతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మా దారి మేం చూసుకున్నాం. ఇకపై మాకు ఫోన్ చేసి మమ్మల్ని విసిగించుకో. అలా అంజలి చెప్పాక అవని ఫోన్ కట్ చేస్తుంది. అవని, అంజలి మాటలకి అనామిక గుండె పగిలినంత పనవుతుంది. తన సొంత చెల్లెల్లే తనను ఇంతలా ద్వేషిస్తున్నందుకు ఆమె బోరున ఏడుస్తుంది. కాలం వేగంగా గిర్రున తిరిగింది. అవని, అంజలికి మంచి కంపెనీలలో ఉద్యోగాలు రావటంతో కాంతమ్మకు ఇప్పుడు వాళ్లకు పెళ్లిళ్లు చెయ్యాలనే ఆరాటం మొదలైంది. దాంతో ఆమె చుట్టుపక్కల గ్రామాల్లో, పట్టణాల్లో మంచి సంబంధాల కోసం వెతకటం మొదలుపెట్టింది. కానీ కాంతమ్మ కోచింగ్ కోసం చేసిన అప్పుల వల్ల వాళ్లకున్న కొద్దిపాటి పొలం కూడా తాకట్టులో ఉండిపోతుంది. చేతిలో ఆస్తిపాస్తులేమీ లేవు. ఈ విషయం పెళ్లి చూపులకొచ్చే సంబంధాల వారికి తెలియగానే వాళ్లంతా వెనక్కి తగ్గిపోతున్నారు. కాంతమ్మ గారు, సంబంధాలైతే చాలా బాగున్నాయి. కానీ వాళ్ళంతా కనీసం ఓ 10 తులాల బంగారం, ఓ 5 ఎకరాల భూమైనా ఉన్న డబ్బున్న సంబంధం గురించి అడుగుతున్నారు. మీరేమో ఉన్న 2 ఎకరాల పొలాన్ని కూడా తాకట్టు పెట్టారు. పైగా మీ చేతిలో చిల్లిగవ్వలేదు. ఇలా అయితే మీకు సంబంధాలు ఎలా కుదురుతాయి? అయ్యో, అట్టనకండి. మా అమ్మాయిలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు కదా. నెలకి వేలల్లో జీతం వస్తుంది. మా అమ్మాయిల జీతం చూసి ఎవరైనా మా అమ్మాయిల్ని పెళ్లి చేసుకోరా? ఈ రోజుల్లో ఆడపిల్లల ఉద్యోగం కంటే వాళ్ళకి ఎంత ఆస్తుందనేదే ముఖ్యం కాంతమ్మగారు. మీ ఇల్లేమో పాతది, చేతిలోనేమో ఆస్తి లేదు. అందుకే మీ కూతుళ్ళని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. ఇలా అవనికి, అంజలికి సంబంధాలు రావటం, వీళ్ళకి ఆస్తి లేదని క్యాన్సిల్ అవ్వటం జరుగుతుంది. దాంతో మనస్తాపం చెందిన సుధాకర్, కాంతమ్మ తమ కూతుళ్లకు పెళ్లిళ్లు కావటం లేదని బాధపడుతూ ఉంటారు. ఈ విషయాన్ని రాఘవయ్య అనామికకు ఫోన్ చేసి ఎంతో బాధతో చెప్తాడు. రాఘవయ్య మాటలు విన్నాక అనామిక తన చెల్లెళ్ళకి పెళ్లిళ్లు కావటం లేదని తీవ్రంగా తల్లడిల్లిపోతుంది. వాళ్ళు నన్ను ఎంత ద్వేషించినా
వాళ్ళు నా చెల్లెళ్ళు. నా చెల్లెలకి ఏ కష్టం రాకూడదు. వాళ్ళు ఎప్పటికీ బాగుండాలి. నా పుట్టినింట్లో ఆనందం వెల్లువిరియాలంటే నేను ఏదో ఒకటి చేయాలి అని అనామిక తన మనసులో గట్టిగా నిశ్చయించుకుంటుంది. ఇలా ఉండగా ఒకరోజు అనామిక హాల్లో కూర్చొని తన చెల్లెళ్ళకి మంచి సంబంధం ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అనామిక అలా తీవ్రంగా ఆలోచించటం శారద చూసి, ఏమ్మా అనామిక, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావమ్మా? నీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే నువ్వు ఆలోచిస్తున్న విషయం ఏమిటో నాకు చెప్పమ్మా. శారద అలా పిలవటంతో అప్పుడు అనుకోకుండా అనామిక మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన సరైందా కాదా అని ఆమెకు తెలీదు. కానీ తన అత్తయ్యకి తన మనసులో మాట చెప్పాలనుకుంది అనామిక. అత్తయ్యగారు, మిమ్మల్ని ఒక పెద్ద కోరిక కోరాలనుకుంటున్నాను. కానీ మీరు కాదు అనకూడదు అత్తయ్యగారు. ఏంటమ్మా అనామిక పెద్ద కోరిక? ఏంటో చెప్పు తల్లి. అత్తయ్యగారు, మన సురేష్ బాబు అరుణ్ బాబు ఇద్దరికీ మనం పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కదా. అవునమ్మా, కానీ నీలాగా మంచితనం, ఓర్పు, సహనం ఉన్న అమ్మాయిలు వాళ్ళకి దొరకాలి కదమ్మా. అయినా ఆ విషయానికి నువ్వు చెప్పబోయే విషయానికి సంబంధం ఏమిటమ్మా? అదేంటంటే అత్తయ్య, నా చెల్లెళ్ళు అవని అంజలిలకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ మా నాన్న దగ్గర ఆస్తి లేదని నా చెల్లెళ్ళని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. సురేష్కి అవనిని, అరుణ్కి అంజలిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ రెండు జంటలు మన కళ్ళ ముందే ఉంటాయి కదా అత్తయ్య గారు. పైగా అవని అంజలిలు ఇప్పుడు మంచి కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. నా చెల్లెళ్ళు చాలా మంచివాళ్ళు అత్తయ్య. దయచేసి ఈ సంబంధానికి మీరు ఒప్పుకోండి అత్తయ్య గారు. అనామిక అలా అడగటంతో శారద ఒక్క క్షణం షాక్ అయింది. ఆ తర్వాత తేరుకొని, అనామిక, నీదెంత గొప్ప మనసమ్మా. అక్కా చెల్లెళ్ళు నిన్నెన్ని మాటలన్నా నువ్వింకా వాళ్ల గురించి ఆలోచిస్తున్నావా తల్లి? అత్తయ్య, నా చెల్లెలు చాలా మంచివాళ్లు. కానీ ఒక చిన్న అపార్థం వలన నేను వాళ్ళకి దూరం అయ్యాను. కానీ వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ పోదత్తయ్య. అవునా, నాకు వాళ్ళ మీద అంత నమ్మకం లేదు. కానీ నీ మాట మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు బెంగ పెట్టుకోకమ్మా. ఈ పెళ్లికి మీ మామయ్య గారిని, సురేష్ని, అరుణ్లని నేనే ఒప్పిస్తాను. శారద చెప్పినట్టే ప్రసాద్తో రమేష్, సురేష్, అరుణ్తో మాట్లాడి పెళ్లికొప్పిస్తుంది. సురేష్, అరుణ్లు కూడా అనామిక మంచితనాన్ని చూసి, వదినగారి మాట మాకు శాసనం, ఆమె చెల్లెళ్లను పెళ్లి చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఒప్పుకుంటారు. ఒకరోజు రమేష్, అనామిక, శారద, ప్రసాదు కలిసి వీరాపురంలోని సుధాకర్ ఇంటి ముందుకు తమ కారులో వచ్చి ఆగుతారు. చెప్పా పెట్టకుండా వాళ్ళు రావటం చూసి గుమ్మంలో నిలబడ్డ కాంతమ్మ, సుధాకరు, రాఘవయ్య నిర్ఘాంతపోతారు. నమస్కారం అండి బావగారు. నమస్కారం అండి అక్కగారు. మీరంతా మా ఇంటికిట్టా చెప్పా పెట్టకుండా రావటం ఒకంత ఆనందంగా, మరో ఇంత కంగారుగా ఉందండి. మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? లేక మా అనామిక వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా? అయ్యో సుధాకర్ గారు, ఎంత మాట అన్నారు. మీ అనామిక మా ఇంటి దేవత. ఆమె వల్ల మాకు లభించిన ఆనందం అంతా ఇంత కాదు. మేమిక్కడికి వచ్చింది మీకు శుభవార్త చెప్పడానికి. శుభవార్త ఏంటండి ఇది? కాంతమ్మ గారు, మా రెండో కొడుకు సురేష్కి మీ అవనిని, మూడో కొడుకు అరుణ్కి మీ అంజలితో పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. మీ దగ్గర నుండి మేం మంచితనం తప్ప ఇంకేమీ ఆశించడం లేదు. మేము మీ పెద్ద కూతురు అనామికని ఎలా చూసుకుంటున్నామో మీ మిగతా ఇద్దరి కూతుళ్లను కూడా అలాగే చూసుకుంటాం. ఇదిగోండి తాంబూలం తీసుకోండి. మీరు మా కూతుళ్ళ గురించి అంతలా ఆలోచిస్తున్నారా? మీరు ఈ మాట చెప్పగానే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ విషయంలో మీకు ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అయ్యో, మీరు ధన్యవాదాలు చెప్పాల్సింది నాకు కాదు, మీ అనామికకి. ఈ పెళ్లి ఆలోచన వచ్చింది మీ అనామికకే. మీరు తనని ఎంత కాదనుకున్నా తను ఎప్పుడు పాపం మీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడే ఉన్న అవని, అంజలిలకు ఒక్కసారిగా గుండాగినంత పనవుతుంది. తాము ఇంతలా ద్వేషించిన అనామిక తమ జీవితాల కోసం అత్తవారి కాళ్లావేళ్లా పడి ఇంత పెద్ద సంబంధాన్ని కుదిర్చిందని గ్రహించి వారి కళ్ళ నుండి కన్నీళ్లు ధారాళంగా కారుతూ ఉంటాయి. కాంతమ్మ అయితే ఒక్కసారిగా కూలబడి అనామిక దగ్గరికెళ్లి ఏడవటం మొదలు పెడుతుంది. అనామిక, నన్ను క్షమించు తల్లి. ఎంతకాలం నువ్వు నా సవితి కూతురని నిన్ను నిత్యం హింసించాను. కొన్నిసార్లైతే మంచి తిండి కూడా పెట్టకుండా ఏడిపించాను. నీ చెల్లెళ్ళ మనసుల్లో కూడా నీపై కోపం నూరు పోశాను. అయినా నువ్వు నీ చెల్లెళ్ళ జీవితాల కోసం ఇంత బాగా ఆలోచిస్తున్నావా తల్లి? నన్ను క్షమించి తల్లి. ఇంతకాలం నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అయ్యో పిన్ని, అలానికి పిన్ని, నువ్వు నాకు తల్లి లాంటి దానివి.
నువ్వు చేసిన పనులేవి నేను మనసులో పెట్టుకోలేదు. నాకెప్పుడు నా చెల్లెళ్ళు బాగుండాలనే ఆలోచనే ఉంటుంది. నా చెల్లెళ్ళ ఆనందం కంటే నాకు ఇంకేం కావాలి పిన్ని. అలా అనామిక అనటంతో అవని అంజలి అనామిక దగ్గరికి వచ్చారు. అక్క, నన్ను క్షమించక్క. నీ మంచితనం ఏంటో తెలియక నిన్ను నోటికొచ్చినట్లు తిట్టాను. నా కోచింగ్ ఫీజుకి డబ్బులు ఇవ్వలేదని నిన్ను ఆడిపోసుకున్నాను. నిన్ను అంతలా బాధ పెట్టినా నాలాంటి క్రూరమైన చెల్లిని నువ్వు ఎలా క్షమించావక్క? అవునక్క, నువ్వు దేవతవి. నీ రుణం మేము ఏ జన్మలోనూ తీర్చుకోలేమక్కా. చూశావా కాంతమ్మ, సవతి కూతురు అన్నావు. కానీ ఈరోజు ఆ సవతి కూతురే మీ కూతుళ్ళ జీవితాల్లో వెలుగు నింపింది. ఆడపిల్ల ఓపిక భూమంత గొప్పదని మన అనామిక నిరూపించింది. కాంతమ్మ, అవని, అంజలి అనామిక గొప్పతనాన్ని అర్థం చేసుకోవటంతో సుధాకర్ మనసు చాలా తేలికైంది. అమ్మా అనామిక, నిన్ను కూతురిగా పొందటం నేను చేసిన 1,000,000 జన్మల పుణ్యమమ్మా. కాంతం, ఇప్పటికైనా అనామిక మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు. ఇలా మీరంతా కలిసి ఉండడమే నాకు 1,000,000 రూపాయలు. ఇక కొన్ని రోజుల తర్వాత సురేష్, అవని, అరుణ్, అంజలిల వివాహం ఎంతో ఘనంగా జరుగుతుంది. పెళ్లిపీటల మీద కూర్చున్న అవని, అంజలిల ముఖంలో చెప్పలేనంత ఆనందం కనిపిస్తుంది. అనామిక పెళ్లి పనులుండి దగ్గరుండి చూసుకుంటుంది. కాంతమ్మ, సుధాకర్ అనామిక వైపు ఎంతో గర్వంగా, ఆరాధనగా చూస్తున్నారు. తన 3 మనవరాళ్ళు ఇప్పుడొక ఇంటి కోడళ్ళవ్వటంతో రాఘవయ్య గారి మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతేంటంటే, అసూయ, ద్వేషం ఉన్న చోట బంధాలు కూలిపోతాయి. కానీ ప్రేమ, క్షమించే గుణం ఉన్న చోట జీవితం కూడా పూలవనంలా మారుతుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.